బీజేపీ నేత మురళీధర్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మళ్ళా తర్వాత ఊరేసుకోవాలా? ఈ విధంగా రైతులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రైతుల్ని ఇబ్బంది పెట్టి ప్రత్యామ్నాయ పంటల గురించి సరి అయినటువంటి ప్రణాళిక వేయనటువంటి చాతగాని ప్రభుత్వం రైతులకు బెదిరిస్తూ తప్పిస్తే, స్టేట్మెంట్లు తప్పిస్తే కింద ప్రభుత్వ యంత్రాంగాన్ని రైతులకు ప్రణాళికబద్ధంగా ఏ విధంగా లాభిస్తుంది అని డైవర్సిఫికేషన్ పోవడం కోసం నీవు ఎక్కడ కూడా ప్రణాళిక కింది దాకా తీసుకెళ్లలే. కేవలం స్టేట్మెంట్లకు పరిమితమైనవు, కేవలం బెదిరింపులకు పరిమితమైనవు. చాతగాని రోజు ఈ బెదిరింపును అబద్ధం ప్రచారం కింద కేంద్ర ప్రభుత్వం మీద చెప్పినాం. మీటర్లు పెట్టడం మీద ప్రచారం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి రైతు బంధు ఇస్తున్నావు అని చెప్పుకుంటున్నప్పుడు, రేపు ఇంకొక బంధు ఇస్తున్నావు అని చెప్పుకుంటున్నప్పుడు నీవు ఇది ఇవ్వద్దు, మీటర్ పెట్టొద్దు, లేకపోతే నువ్వు ఇంకా సబ్సిడీ ఇవ్వద్దు, నీ బలం ఉంటే, నీకు పాకెట్ ఉంటే, నీకు రాష్ట్రంలో ధనం ఉంటే ఇవ్వద్దు అని ఎప్పుడు చెప్పలే. రాష్ట్ర ప్రభుత్వము కంప్లీట్ గా ఉగ్రవాదుల మీద వీళ్ళు మాట్లాడరు, వేర్పాటువాదుల మీద వీళ్ళు మాట్లాడరు, పాకిస్తాన్ యొక్క మద్దతుదారుల మీద హైదరాబాద్ లో వీళ్ళు మాట్లాడరు. కేంద్ర ప్రభుత్వం ఒక దేశ వ్యతిరేక ప్రభుత్వం లాగా చిత్రీకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ తెలంగాణలో ఉన్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. పూర్తిగా ఫ్యాక్ట్స్ అన్ని కూడా వేరే విధంగా ఉన్నాయి. రెండోది మీరు గమనించాలి, పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ ఫ్లోర్ మీద స్పష్టంగా చెప్పడం జరిగింది, నీవు నవంబర్ 2021లో ఏదైతే ఉందో ఈ అండర్టేకింగ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి నువ్వు అండర్టేకింగ్ ఇచ్చావా లేదా, ఇది ఇంతకు ముందు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మా నాయకులు చూపెట్టడం జరిగింది. నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇవాళ? ఇంకొక విషయం, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఒప్పుకుందో పార్బాయిల్డ్ రైస్ మేము ఇవ్వము అని చెప్పిన తర్వాత, రెండోది వీళ్ళు రైస్ మిల్స్ యొక్క ఆధునీకరణ విషయంలో ఇంతవరకు ఏమి కూడా ఎలాంటి పని కూడా ఇంతవరకు చేయలేదు. వీళ్ళు పార్బాయిల్డ్ రైస్ ఇవ్వము అని ఒక అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత ఇందులో వీళ్ళు ఒప్పుకున్నారు, అదొకటే ఇవ్వలేదు. స్టేట్ వుడ్ ఎండెవర్ టు ఎన్ష్యూర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీ ఇన్ ద స్టేట్. ఏదైతే తౌడు ఏదైతే ఉనుక ఉందో దీనిలోకి వెళ్ళి ఆయిల్ తీసేటువంటి పద్ధతిని మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము, ఎంకరేజ్ చేస్తాము, ప్రమోట్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము, ప్రోత్సహిస్తాము అని చెప్పావు. ఎక్కడ? కరీంనగర్లో ఎంత ముందుకు వెళ్ళావు? మిర్యాలగూడలో ఎంత ముందుకు వెళ్ళావు? రైస్ మిల్స్ ఉండేటువంటి ఏ ప్లేస్ లో నీ ప్రోగ్రెస్ ఏంది? ఇది అడిగితే సమాధానం ఇవ్వలేనటువంటి కేసీఆర్ ఢిల్లీకి పోయి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎఫ్ఆర్కే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్ ఏదైతే ఉందో, స్టేట్ వుడ్ ఎన్ష్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ అడిక్వేట్ ఫెసిలిటీ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎఫ్ఆర్కే అండ్ బ్లెండింగ్ కెపాసిటీ ఆఫ్ రైస్ మిల్స్ ఇన్ ద స్టేట్ and facilitate availability of fortified rice to cater to the requirement of state and FCI. పౌష్టికమైనటువంటి దాని బ్లెండింగ్ ఏదైతుందో దానికోసం నేను ముందుకెళ్తాను అని వాగ్దానం చేసి ఈ యొక్క FCIకి గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిన అండర్స్టాండింగ్ విషయంలో దీని మీద ప్రోగ్రెస్ ఏంది ఒకసారి ట్విట్టర్ లో బాగా మాట్లాడే నాయకులు ట్విట్టర్ మీద మాట్లాడాలా. కేవలం నీ పార్టీ కోసమో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన లేకపోతే ప్రజల మధ్యన అబద్ధం ప్రచారం కోసం చేస్తే భారతీయ జనతా పార్టీ లక్షలాది కార్యకర్తలు తెలంగాణలో నిన్ను కొలిమిలో నిలబెడతారు, గుర్తుంచుకో. మేము విడిచిపెట్టేది లేదు. సత్యం ఏదైతుందో అది జయిస్తుంది.
సత్యం ఎప్పుడు ఓడిపోదు. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ప్రతి గ్రామంలో నిన్ను ప్రశ్నించేటువంటి పని మేము చేయబోతున్నాం. మీరు ఇవన్నీ ఇవి చాలా ఓపెన్ ఫ్యాక్ట్. ఎక్కడ కూడా దొంగతనం లేదు. ఎక్కడ కూడా గత 7-8 సంవత్సరాల్లో ఉండేటువంటి దీనిలో పీయూష్ గోయల్ గారు మాట్లాడినటువంటిది మీరు మొత్తం పేపర్లలో కవర్ చేయడం జరిగింది. ఆన్ రికార్డ్ కవర్ చేశారు. నువ్వు ఇచ్చినటువంటి అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొనడం విషయంలో ఏమాత్రం మేము వెనుకకు పోము. నువ్వు ఇచ్చిన అండర్స్టాండింగ్, నువ్వు ఇచ్చిన అగ్రిమెంట్, నువ్వు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారము మేము కొంటాము అని చెప్పినప్పుడు మళ్ళీ ఇచ్చినటువంటి మాటను నువ్వు ఇచ్చి ఇవాళ మాట మార్చి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అనేదైతే మాట్లాడుతున్నారో ఇది కేసీఆర్ దేశవ్యాప్తంగా నేను బీజేపీకి ఐడియా ఇస్తున్నా, నా కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో కేంద్రంలో ప్రవేశపెట్టింది అది రైతు బంధువులకి వెళ్ళే వచ్చింది అని మాట్లాడుతున్నటువంటి నాయకుడు ప్రతి నెల 2 నెలలకు మాట మారుస్తున్నాడు. ప్రతి నెల 2 నెలలకు మాట మారుస్తున్నాడు. కేంద్రం కాదు, రాష్ట్రంలో రైతుల విషయంలో అత్యధికమైనటువంటి మాటలు మార్చేటువంటి, రంగులు మార్చేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కేసీఆర్ ప్రభుత్వము. నువ్వు అనేక మాటలు మాట్లాడినావు. పాత వీడియోలు అన్ని తీస్తాం, అన్ని వీడియోలు ఫిలిం చేసి మొత్తం కూడా రైతు పంచాయతీలలో పెడతాం ప్రతి ఊర్లో. నువ్వు మాట్లాడినటువంటి మాట ఏంది, నువ్వు మార్చిన మాట ఏంది, మాట్లాడినటువంటి మాట ఏంది, మార్చిన మాట ఏంది, ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఏంది, నువ్వు చేయండి ఏంది. రాష్ట్ర ప్రభుత్వము మిల్లర్లలో ఇంకొక విషయం చెప్తున్నా, ఇది బ్రోకర్ ప్రభుత్వం, ఇది కంప్లీట్ గా బ్రోకర్ల ప్రభుత్వం. ఇది బ్రోకర్లు మొత్తం కూడా సర్వవ్యాప్తం. మైనింగ్ల బ్రోకర్లే, కాంట్రాక్టర్ల బ్రోకర్లే. ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయాలంటే బ్రోకర్లు. నేను